హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్ అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి, అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక చెత్త రికార్డుని అయితే నమోదు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో గ్రాండ్గా అయితే ఫైనల్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీకొట్టింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్ విజయంలో వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో పూర్తి ఆధిపత్యం కనబరిచింది కాబట్టి ఈ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం అయితే ఆల్రౌండ్ ప్రదర్శనతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 8 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్ విజయం సాధించిందంటే బౌలర్లు కానీ బ్యాటర్స్ కానీ ఫీల్డర్స్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా బౌలర్లో వచ్చేసరికి ప్రతి ఒక్క బౌలర్ సూపర్గా రాణించడం జరిగింది. ఆండ్రూ రసెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా బౌలర్స్ మాత్రం అయితే సూపర్గా వేయడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రెబముల్లా, గుర్జాద్, వెంకటేష్ అయ్యర్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్గా మన కోల్కతా నైట్ రైడర్ అయితే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 18.3 ఓవర్లోనే 113 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. మన సన్ రైజర్స్ బ్యాటర్లు మాత్రం అయితే ఏమాత్రం కూడా రాణించలేదు. అందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. ఆడమ్ మార్కర్ 20 పరుగులు, ప్యాట్ కమాండ్స్ 24 పరుగులతోనే టాప్ స్కోరర్గా అయితే ఉండడం జరిగింది. మిగతా బ్యాటర్లు అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ఎండ్రో క్లాసన్ కానీ, రాహుల్ త్రిపాఠి కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, షహబాజ్ అహ్మద్ వంటి బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమైంది. అందుకే ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే తక్కువ స్కోర్గా 113 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఐపీఎల్ ఫైనల్లో ఇంత తక్కువ స్కోర్ చేయడం తొలి జట్టుగా అయితే సరచ్ అయితే నిలవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 114 పరుగులతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి 10.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. ఓవర్కి 10 రన్ రేట్తోని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్ ఆడడం జరిగింది. అద్భుతంగా ఆడడం జరిగింది. ముఖ్యంగా రెహమానుల్లా వచ్చేసరికి 32 బంతుల్లోనే 39 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 2 భారీ సిక్సర్లతో. అతనితో పాటు వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి 26 బంతుల్లోనే 52 పరుగులు చేయడం జరిగింది. 4 4లు 3 సిక్సర్లతోనే వెంకటేష్ అయ్యర్, రెహమానుల్లా, గుర్బాబ్ 100 పార్ట్నర్షిప్తో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు చివరిలో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. దీంతో 8 వికెట్ల తేడాతోనే కోల్కతా నైట్ రైడర్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోల్కతా విజయం సాధించిందంటే మిచెల్ స్టార్క్, ఆండ్రూ రసెల్, వైభవ్ ఆరోరా బౌలింగ్లో రాణిస్తే బ్యాటింగ్లో వచ్చేసరికి రెహమానుల్లా, గుర్జాద్, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్లో రాణించడం జరిగింది. అందుకే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాదు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ మాత్రం అయితే చాలా దరిద్రంగా మోపైంది. ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా రాణించిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే ఎక్కువ ఆధారపడింది వచ్చేసరికి ఎండ్రో క్లాసన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పైన ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. గత కొన్ని మ్యాచ్ల నుంచి వీళ్ళైతే పూర్తిగా విఫలం అవుతున్నారు. గత మ్యాచ్లో చూసుకున్న నితీష్ కుమార్ రెడ్డి కానీ, షహబాజ్ అహ్మద్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ రాణించడం జరిగింది. కానీ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి వీళ్ళందరూ బ్యాటర్ పూర్తిగా చేతులు ఎత్తేసడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవ్వరు కూడా రాణించాలని చెప్పుకోవచ్చు. ఆడమ్ మార్కర్ 20 పరుగులు చేయడం జరిగింది. మిగతా బ్యాటర్ అంటే పూర్తిగా విఫలం అవడంతోనే ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్కి అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం. అలాంటి బలమే పూర్తిగా రాణించకపోవడంతోనే అయితే ఓటమికి ప్రధాన కారణమైంది అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలర్లు రాణించడానికి కూడా స్కోర్ తక్కువగానే ఉండడం బౌలర్ కూడా ఏం చేయలేని పొజిషన్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది సన్ రైజర్స్ బౌలర్స్ మాత్రమైతే. అయినా కూడా సన్ రైజర్స్ బౌలర్స్ మాత్రమైతే ఒక మాదిరిగానే రాణించడం జరుగుతుంది. అంతా ఫుల్గా అయితే రాణించలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని మ్యాచ్ల నుంచి చూస్తుంటే తక్కువ స్కోర్ కావడంతో సన్ రైజర్స్ బౌలర్ కూడా ఏం చేయలేని పొజిషన్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అందుకే మ్యాచ్లో పూర్తిగా విఫలం అవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్యాట్ కమాండ్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మేము మాత్రమైతే బ్యాటింగ్లో పూర్తిగా విఫలం అవడం జరిగింది. అదేవిధంగా కోల్కతా బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించారనేది ప్యాట్ కమాండ్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ సీజన్లో
మేమైతే అద్భుతంగానే ప్రదర్శన చేసాం. కాకపోతే క్వాలిఫైడ్ 1లో కానీ ఫైనల్ మ్యాచ్లో మేము అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయామని బ్యాటింగ్ పొజిషన్లోనే చెప్పడం జరిగింది. ప్యాట్ కమెంట్స్ మాత్రమైతే వచ్చే సీజన్లో మాత్రమైతే అద్భుతంగా రాణిస్తామని, టైటిల్ గెలుస్తామని అయితే ప్యాట్ కమెంట్స్ మాత్రమైతే మ్యాచ్ అనంతరం మాట్లాడడం జరిగింది. ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ మాత్రమైతే ఎమోషనల్గా అయితే అవ్వడం జరిగింది మ్యాచ్ అనంతరం మాత్రమైతే. చూద్దాం నెక్స్ట్ సీజన్లో అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణించాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ విజయంతో వచ్చేసరికి ఐపీఎల్లో 3 టైటిల్ గెలిచిన జట్టు అయితే నిలవడం జరిగింది. టాప్ పొజిషన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అరసనే చెన్నై సూపర్ కింగ్ ఉండడం జరిగింది. 2 జట్లు 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. మన కోల్కతా నైట్ రైడర్స్ అయితే 3 సార్లు అయితే టైటిల్ గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2024 మాత్రమైతే రసవత్తంగానే సాగిందని చెప్పుకోవచ్చు. కొన్ని జట్లు మాత్రమైతే అనూహ్యంగా రాణించడం జరిగింది. కొన్ని జట్లు మాత్రమైతే ఆశించే స్థాయిలో రాణించలేకపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఏ జట్టు ఎలా రాణిస్తుంది, ఏ విధంగా ఉంటుందో, మెగా ఆక్షన్ ఉంది, మెగా ఆక్షన్లో ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.